హాయ్ ఫ్రెండ్స్, టుడే నమస్తే తెలంగాణ హైదరాబాద్ న్యూస్ పేపర్ హెడ్లైన్స్. వాట్సాప్లో మరిన్ని పౌర సేవలు, తాగునీటి సరఫరాకు అంతరాయం, జలమండలిలో అవినీతి చెలగా, అడ్డకూలీదారుల హత్య, కేబీఆర్ రక్షణకు పోరాడుతాం, చెట్లను నరికి నగరాన్ని కాలుష్యమయం చేస్తున్న కాంగ్రెస్, యువతిపై లైంగిక దాడి, ఇద్దరు అరెస్ట్, కోర్టుకు వెళ్తే బిల్లులు ఇస్తారా, కాంట్రాక్టర్ ఆగ్రహం, నిప్పుల కుంపటిలో నగరం, భార్యను హతమార్చిన భర్త, ముప్పు రూటు మార్చిన ఆర్టీసీ, భార్యతో గొడవలు, చెరువులో దూకి విద్యార్థి ఆత్మహత్య, ప్రియుడి ఒత్తిడితోనే చిన్నారి హత్య, ట్రాన్స్జెండర్ బెదిరింపులు, కందుకూరు ప్రమాదం, భార్యను హతమార్చిన భర్త, ఫుట్పాత్ అక్రమ చర్యలు తీసుకోండి, జలమండలి ఉద్యోగాలు అసత్య ప్రచారం, రిచ్ క్లిట్ బ్లాక్మెయిల్, మహిళా కమిషన్ ఆశ్రయించి హాస్టల్ బాధితులు, బాలుడిపై లైంగిక దాడి, ముప్పు భార్యతో గొడవలు, పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు, ప్రభుత్వ దవాఖాన సైకో వీరంగం, రేవా యూనివర్సిటీ సరికొత్త కోర్సులు, నిధులను మంజూరు చేయండి, సమన్వయంతో ఆర్బీఐ పనులు పూర్తి చేయాలి, మెరుగైన పౌర సేవలను అందించాలి, తాగునీటి వృధా పట్టదా ప్రజా రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలి, యువత ఉపాధిపై దృష్టి సారించాలి, వేసవి శిక్షణ శిబిరాల్లో క్రీడా పోటీ, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి, కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య నివాళి, ప్రభుత్వ పాఠశాలలో చోరీ, ముగ్గురు అదృశ్యం, చిట్టి డబ్బుల కోసం దరఖాస్తు చేసుకోండి, విద్యార్థులను పౌష్టికాలు అందజేయాలి, తాగునీటి సమస్యను పరిష్కరించాలి, తాగునీటి కటకట, ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాలి, ఉద్యమకారులు న్యాయం చేయాలి, ప్రభుత్వ ఆస్తులు బకాయిలు ఓటీఎస్, కేబీఆర్ రక్షణకు పోరాడతాం, జలమండలిలో అవినీతి జలగా, కోర్టు వెళ్తే బిల్లులు ఇస్తారా, కాంట్రాక్ట్ ఆగ్రహం, కొనసాగుతున్న భూ పోరాటం, మళ్ళీ పెట్రో బాధ, నాల పనులు పూర్తి చేయాలి, ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి, వెట్టి చాకిరీ విముక్తి, సుందరయ్య కృషి మరవలేనిది, నీట్ పేపర్ లీకేజీపై సంతకాల సేకరణ, హామీలను నెరవేర్చే ప్రభుత్వ విఫలం, రాజులూరు అభివృద్ధి కృషి, నాని మధు తారక పరిష్కరణ, పోస్ట్ చట్టంపై అవినీతి సదస్సు, శ్రీ వైష్ణవ తత్వాన్ని కాపాడుకోవాలి, వేర్వేరు ఘటనల్లో ఇద్దరితో అదృశ్యం, మహిళా భద్రత పిక్ పట్రోల్, ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు, నాలలో పూర్తి స్థాయి పూడిక చేయండి, సెంట్రింగ్ కార్మికుల సమస్య ప్రభుత్వం తక్షణం స్పందించాలి, సైబర్ నేరగాళ్లపై ఈజీ అవగాహన, కలుషిత నీటి సమస్య పరిష్కరించాలి, చిలకగూడ మాజీ కార్పొరేటర్ పర్యటన, లాకౌట్ పరీక్ష ఫీజు స్వీకరణ, పెన్షన్లు వైఫ్ వెరిఫికేషన్ చేయించుకోవాలి, ఐఎన్టీయూఎస్ సాధ్యం, ఆటోలో మర్చిపోయిన నగదు అప్పగింత, పెన్షన్దారు సమస్య పరిష్కరించాలి, హామీలు అమల్లో కాంగ్రెస్ విఫలం, అర్హులందరికీ పింఛన్ అందజేయాలి, లబ్ధిదారు ఇబ్బంది గురి చేయొద్దు, మృత్యుకాల సమస్య పరిష్కరించాలి, కేజీబీపీ అదనపు గదులు నిర్మాణానికి శంకుస్థాపన, బీఆర్ఎస్ విస్తృత సమావేశాన్ని విజయవంతం చేయాలి, ప్రజా సమస్య పరిష్కారానికి కృషి, చికిత్స పొందిన బాలుడికి మృతి, హెచ్సియు/పిహెచ్డి ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు, గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల ప్రవేశాలు ప్రారంభం, ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామ్రాజ్యలక్ష్మి, అభివృద్ధి పనులు నాణ్యత పాటించాలి, శ్రీ వైష్ణవ తత్వం కాపాడుకోవాలి, శాంతి భద్రతకు సహకరించాలి, జనగణన వేగవంతం చేసే కృషి, లబ్ధిదారు పింఛన్ పునరుద్ధరించుకోవాలి, అంత్యక్రియ ఆర్థిక సహాయం, అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ విఫలం, నాని మధు తారక బహిష్కరణ, బక్రీద్ సామరస్యంగా జరుపుకోవాలి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బీజేపీ కృషి, ముదిరాజ్ రాజకీయ చైతన్యం తీసుకురావడమే లక్ష్యం, ప్రమాదవశాత్తు చెలరేగిన గ్యాస్ మంటలు, కాలిన వస్తువులు,
భూస్థాయి సమావేశాన్ని సమర్పణం చేయాలి. ఉపాధి వృద్ధి కీలకమైనది. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. బక్రీద్ సమావేశం జరుపుకోవాలి. నీటి స్థాపన రక్త శిబిరం. బస్తీవాసులకు అండగా బీఆర్ఎస్. ప్రజా సమస్య బీఆర్ఎస్ నిరంతర పోరాటం. నిజాంగూడలో వార్డు కార్యాలయం జాగేది. ఇలాంటి హెడ్లైన్స్ పూర్తి అయ్యింది. థ్యాంక్ యూ వెరీ మచ్.